హాయ్ ఎవ్రీవన్. సో గైస్, ఫైనల్లీ మన మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అండ్ అలాగే గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరైతే మన దగ్గర తీసుకున్నారో ఏపీఎన్టీ జీఈసీ 2026లో భాగంగా కోర్స్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనం లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఫిబ్రవరి 15 అంటే సండే నుండి మార్చ్ 29 వరకు కూడా కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. ఓకేనా? సో మాక్ టెస్ట్లు అవ్వచ్చు, గ్రాండ్ టెస్ట్లు అవ్వచ్చు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్కి ఒక గ్రిప్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కైండ్ ఆఫ్ ఇయర్ అవ్వచ్చు అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇంకొకటి ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే మన దాంట్లో తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక్క సజెషన్ ఏంటి అంటే మీరు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు ప్రాపర్గా టైంని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక క్వశ్చన్ మీరు రాంగ్ పెడుతున్నారు అంటే వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, దట్ మీన్స్ ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు చేసిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ క్వశ్చన్ని అనలైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు నేను తప్పు చేశాను, ఎక్కడ లాగ్ అయ్యాను, ఆ పర్టికులర్ టాపిక్ నాకు వచ్చా రాదా, ఒకవేళ రాకపోతే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మేము మా సైడ్ నుండి చేసే థింగ్ ఏంటి అంటే ఈ మాక్ టెస్ట్లు ఏవైతే ఇవన్నీ కూడా కంటిన్యూస్గా పెట్టడం వల్ల ఏంటి అంటే మీకు ఒక కైండ్ ఆఫ్ రిథమ్ వస్తుందన్నమాట. ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా మీరు రాయగలుగుతారు. అండ్ అంత ఎక్కువ టైం అయితే లేదు, అరౌండ్ ఒక 2 months టైం అయితే ఉంటుంది. కాబట్టి సో మీ టైంని ప్రాపర్గా వీటి కోసం ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో మన దగ్గర డెఫినెట్గా జాయిన్ అయితే ట్రై చేయండి. మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవ్వచ్చు, మాక్ టెస్ట్లు అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, స్టడీ మెటీరియల్స్ అవ్వచ్చు, ఇలా ఎవ్రీథింగ్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడింగ్ మనం ప్రామిస్ చేయని థింగ్ ఏదైతే ఉందో మ్యాథ్స్ సంబంధించిన అలాగే కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ మీరు జాయిన్ అయితే మాత్రం మీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది. కాబట్టి జాయిన్ అయితే ట్రై చేయండి. వస్తున్న ఏవైతే మాక్ టెస్ట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా రాయడానికి అయితే ట్రై చేయండి. మ్యాండేటరీ అనమాట. ఓకేనా? Feb 15 నుండి March 29 వరకు కూడా కంప్లీట్గా ఉంటాయన్నమాట.